ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆది మధ్యాంతరహితుడైనటువంటి పురాణ పురుషోత్తముడైనటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మరొక్క మారు శ్రీవారి వైఖానస వైభవం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇవాళ చక్కగా మనం తొందరగా ఒక 2-3 రోజుల్లో ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది కదండి. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు ఒకే ఇంట్లో ఉండకూడదు అని అంటుంటారు. ఎందుకని అలా అంటారో తెలుసుకుందాం. అదేవిధంగా అత్తాకోడలు కూడా ఒక దగ్గర ఉండకూడదు అని అంటూ ఉంటారు. ఎందుకు అనేది ఈ వీడియో మనం తెలుసుకుందాం. చాలామంది వీడియోను చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎక్కువ మందికి మనం చెప్పే ఈ విషయాలు మంచి విషయాలు అందరికీ చేరాలంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మనం పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కావున అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. చక్కగా ఇవాళ మనం ఆషాఢ మాసంలో కొత్త దంపతులు ఎందుకు ఒక ఇంట్లో ఉండకూడదు, అత్తాకోడలు ఉంటే ఏమవుతుందనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ ఉండాలని వేడుకుంటూ ఇవాళ మనం ప్రారంభమయ్యేటువంటి ఆషాఢ మాసం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆషాఢ మాసాన్ని ఎలా నిర్ణయం చేస్తారు అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల యందు వచ్చినప్పుడు ఆషాఢ మాసంగా దాన్ని మనం పరిగణిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ మాసం రాగానే అందరికీ రకరకాలైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ నివృత్తి చేస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరికీ ఛానల్ రూపంలో చెప్పబోతూ ఉన్నాను. ఆషాఢ మాసం ఎలా ఉంటుంది అంటే అప్పుడే ఎండలు కొంచెంగా తగ్గుతూ తొలకరి చిలుకులు చిటపటలాడుతూ పడుతూ ఉన్నటువంటి వాతావరణం. అంటే ఒక పక్క ఎండలు, ఒక పక్క అప్పుడే పడుతున్నటువంటి వానలు, దీనివల్ల వచ్చేటువంటి ఉక్కపోతలు, ఆ చెమటలు, అలా ఒక చికాకుగా ఉండేటువంటి సమయం. అలాంటప్పుడు ఆ చికాకులో అప్పుడే కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి వచ్చినటువంటి కోడలకి అక్కడి పద్ధతులు అలవాటు చేసుకుంటూ ఉంటుంది. ఆ చికాకు సమయంలో ఏదో తెలియని ఒక తప్పు జరిగితేనో, అత్తగారికి కోడలకి ఏదైనా ఒక విషయం వస్తేనో మాటా పెరిగి అది ఎక్కడ గుర్తుండిపోయేలా ఉండిపోతుందో అని ఆ ఆషాఢ మాసంలో ఆ చికాకు అయినటువంటి ఆ సమయంలో ఇరువురిని దూరంగా ఉంచితే అటువంటివి లేకుండా కలకాలం కలిసి ఉంటారనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఒక సాంప్రదాయంగా ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. రెండో రకంగా చెప్పాలి అంటే చైత్రము వైశాఖము మాసాలలో ఎక్కువగా అందరికీ వివాహాలు చేసుకుంటూ ఉంటాం, ముహూర్తాలు బాగుంటాయని. అలా చేసుకొని వచ్చినటువంటి ఆ కొత్తగా ఉన్నటువంటి కోడళ్ళందరికీ కూడా పుట్టింటి మీద మమకారం, ఒక్కసారి వెళ్ళొస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలు వాళ్ళ మదిలో మెలుగుతూ ఉంటాయి. కానీ అత్తగారి కోసమో భర్త కోసమో చెప్పలేక అలా ఉండిపోతారు. అందుకని పెద్దవాళ్ళు ఆలోచించి తనకు తాను చెప్పలేకుండా ఉన్నటువంటి కోడల కోసం ఆషాఢ మాసంలో అలా నువ్వు ఒక్కసారి వెళ్ళి వస్తే ఇలా వెళ్ళాలి అని ఒక నియమం పెడితే తప్పకుండా వెళ్తారు అని చెప్పి పెద్దవాళ్ళు ఆలోచించి పెట్టినటువంటి అదొక నియమంగా ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. అలా వాళ్ళే చెప్పి వెళ్ళినట్టు కాకుండా ఒక నియమం ప్రకారం వెళ్ళినట్టుగా, అలానే పుట్టింటి మీద ఉన్నటువంటి మమకారాన్ని తగ్గించుకొని ఒక మాసం రోజులు ఉండి తిరిగి వచ్చినట్టుగా కూడా ఉంటుంది అని పెద్దవాళ్ళు పెట్టారనేది రెండో రకంగా చెప్పుకోవచ్చు. మూడవది ఇందాక చెప్పినట్టుగా తొలకరి చినుకులు అప్పుడే పడుతూ ఉంటాయి. మన దేశం వ్యవసాయ సంబంధిత దేశం, ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. అలా తొలకరి చినుకులు పడుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి
తన భర్త, మామగారు, బావమరిది అందరూ కూడా నాగళ్ళు తీసుకొని ఆ చినుకులు పడినప్పుడే దున్ని విత్తు నాటాలి. అప్పుడే అది మొలక వస్తుంది. అలాంటి సమయంలో కొత్తగా వివాహమైనటువంటి వీరిరువురు కూడా ఆ వివాహ మోజులో ఉండి ఆ తొలకరి చినుకుల సమయంలో ఆ పొలానికి వెళ్ళే పనుల్లో కూడా ఏదన్నా అలసత్వం చూపిస్తారేమో అని చెప్పి ఇలా దూరంగా ఉండాలి అని పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా 3 రకాలుగా మనం అన్వయం చేసుకోవచ్చు ఈ ఆషాఢ మాసంలో. ఇంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో విశేషమైనటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏమీ ఉండవు. ఎందుకు అంటే ఇది ఒక ఏరువాక పూర్ణిమ అనేటువంటి ఒక విశేషమైనటువంటి రోజు మాత్రం ఈ ఆషాఢ మాసంలో వస్తుంది. ఎందుకు అంటే తొలకరి చిలుకులు అప్పుడే పడతాయి కాబట్టి ఆ నాగలి తీసుకొని రైతులందరూ కూడా పొలానికి వెళ్ళి అలా దున్ని ఆ విత్తు నాటితేనే ఆ వ్యవసాయం అంతా బాగా జరిగి మనందరికీ కూడా ఆహారం అందుతుందనే ఉద్దేశంతో ఇలా పెద్దలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో ఈ భార్యాభర్తలు ఎవరైనా కలిసినట్టయితే వాళ్ళకి ఆ కాన్పు సమయం ఎండాకాలంలో వస్తుంది కాబట్టి ఆ పాతకాలంలో ఆ ఎండాకాలంలో వైద్యశాలలు లేక మంత్రసానుల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక నియమం ప్రకారం ఈ మాసంలో దూరంగా ఉంటే మరలా ఏ భాద్రపద మాసమో తర్వాత అయితే మళ్ళీ కూడా ఆషాఢ మాసానికి వస్తుంది. అప్పుడు చినుకులు పడుతుంటే చల్లదనంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఒక నియమాన్ని కూడా పెట్టినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఇలా పలు రకాలుగా మనం ఆషాఢ మాసం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢ మాసాన్ని మనందరం కూడా జరుపుకుంటూ వచ్చేటువంటి వ్యాస పౌర్ణిమ అంటాం, ఏరువాక పూర్ణిమ అంటాం. ఈ వ్యాస పౌర్ణిమ కూడా మనం జరుపుకుంటూ ఈ ఆషాఢ మాసాన్ని ముగించుకుందాం. ఓం నమో వెంకటేశ్.